జీవితం అంటే ఒక ప్రయాణం. కాబట్టి ఇవాళ మనం చేద్దాం రైల్‌లో ప్రయాణం. అబ్బా! అరెరే! ప్రాస కుదిరేసింది గదా! ఇదే ఫ్లోలో కంటిన్యూ చేస్తా. ఇంకో 4, 5 లైన్‌లు వదులుతా. ఆ! ఒక్కొక్కరిది ఒక్కొక్క గమనం. కానీ అందరి కాళ్ళ కింద ఒకటే గమ్యం. రైలు కదలడం ప్రారంభించగా మనసులో ఒక ఉత్సాహం. చుట్టూ కనిపిస్తోంది అందమైన దృశ్యం. ఏంట్రా ఈ టాలెంట్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచాను నేను నాకే తెలియకుండా ఉందే. ఒక్కసారి మెట్రో ఎక్కితేనే కవిత్వం వరదలా పొంగేస్తోంది. అదే రోజు మెట్రోలో ట్రావెల్ చేసుంటే ఈ పాటికి పెద్ద రైటర్‌ని అయిపోయేదాన్నేమో. ఆ బొక్కలే అవన్నీ నమ్మితే నువ్వు నీ మొహంలాగా కన్నాలేసుకొని బతకాలి అనేది మీ మనసులో ఫీలింగ్. ఏ ప్లీజ్ డోంట్ బీ హార్ష్ యార్. నాది అసలే సున్నితమైన మనసు. బ్రూటల్ కమెంట్స్ పెట్టి హర్ట్ చేయకండి యా. ఇంతకీ నా కవిత్వం నచ్చిందా నచ్చలేదా? మీరు కమెంట్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతా. నేను కవిని కానున్నవాణ్ణి కత్తితో పొడుస్తా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మీరు కమెంట్లు పెట్టే ముందు ఒక్కసారి డైలాగ్ ని కంప్లీట్ గా గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా ఆచితూచి కమెంట్ చేయండి. నేనేం చెప్పదలుచుకున్నానో అర్థమవుతోందా? మీరు చాలా ఇంటెలిజెంట్ లే, ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది.